నష్టం వస్తుందనే కారణం ఏదైనా కానీ ఆ టెండర్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ తిరిగి సరే ఇంతలోకి ఎలక్షన్ కోడ్, దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టెండర్ వేసేది, అది 2078 రూపాయలుగా ధర నిర్ణయించారు. ఆ మేరకు అమ్మకాలు జరిగినాయి అనేటువంటిది. ప్రభుత్వానికి కూడా ఆ మేరకు ఆదాయం పెరిగింది. గతంలో ప్రభుత్వం అమ్మాలనుకున్న ధరకి ఇప్పుడు వచ్చిన ధరకి చూసినప్పుడు వ్యత్యాసం ఉంది. ఆ మేరకు లాభం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎక్కడ అవినీతి జరిగింది, ఏ రూపంలో జరిగింది, బయట ఎవరో గ్లోబల్ టెండరు పాడిన అతను ఎవరైతే ఉన్నాడో అతను ఏదన్నా చేస్తే దానికి సంబంధించిన ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయటం, ఇది లేని ఆరోపణ చేయటం అనేటువంటిది గవర్నమెంట్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, లేనిది ఎవరు? ఇప్పుడు ఏదో నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా ఒక ప్రభుత్వం ఒక జాతీయ పార్టీలో ఉండేటువంటి ఒక ఫ్లోర్ లీడర్ దాని గురించి మాట్లాడుతున్నారంటే దాంట్లో ఏదైనా ఉండాలి, దాన్ని నిర్ధారించుకోవాల్సింది, దాన్ని నివృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. ఏదో మేము అధికారంలో ఉన్నాం, పార్టీలో ఉన్నాం, ఇదంతా తప్పు, మా మీద నిందలు వేస్తున్నారంటే గత 5 ప్రభుత్వం అధికారంలో వచ్చి 5 నెలలు కాలే, ఎన్ని నిందలు ఎన్ని అపనిందలు మోస్తుందో మీరు చూస్తున్నారు కదా. ఏ ప్రభుత్వం గతంలో ఇట్లా ఇంత తొందరగా డిఫేమ్ అయినటువంటి చరిత్ర ఎక్కడ కనబడలేదు. ఈ అన్నిటికంటే ఇప్పుడు మీ మీద ఏదైనా వచ్చినప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఒక బాధ్యతమైనటువంటి మంత్రి చెప్పినటువంటి వాళ్ళు కూడా ఒక బీజేపీ జాతీయ పార్టీ ఫ్లోర్ లీడర్ చెప్తున్నారు. అది అవునో కాదు దాన్ని నిర్ధారించండి. మీరు కానీ దాన్ని మేము కాదు, మా మీద ఏదో బట్టగాలు చేస్తున్నారు అనేది సరి అయినటువంటిది కాదు. మనం తెలుసు మీరు ఏమంటున్నారు. ఇప్పుడు ఈ టెండర్ వల్ల ప్రభుత్వానికి లాభం వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నారు, ఇసుక అప్పుడు ఏం మాట్లాడారో గుర్తుందా మీకు? సంవత్సరానికి ఇంత వచ్చింది, మాకు ఇంత వచ్చింది అన్నారు. ఆ సగం ఇసుక ఎవరింట్లో ఉందో తెలుసా మీకు? ఎవరింట్లో ఇసుక పోసుకున్నాడు సగం వాళ్ళకు పోసుకొని సగం ప్రజలకు ప్రభుత్వానికి ఆదాయాన్ని చూపెట్టారు. అది లెక్క కాదు కదా. నువ్వు ఆ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆదాయం తెచ్చుకోవాలి, గవర్నమెంట్ ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు పెట్టినటువంటి గ్లోబల్ టెండర్ లోపల వాళ్ళు నలుగురే పార్టిసిపేట్ చేశారని, దీంట్లో కుంభకోణం జరుగుతుందని ఒక శాసనసభ ప్రతిపక్ష నాయకుడు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ చెప్తా ఉంది. అందుకోసం ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తున్నాం సార్, లాభం ఏ పార్టీ ఎవరు వచ్చిన అధికారంలో వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్స్ ఎప్పుడైనా నెరవేరుతున్నాయా? ఇప్పటికి కూడా కిలోకి ఎన్ని బియ్యం వడ్లు తీసేస్తున్నారు, ఎంత తరుగుపోతుంది, కళ్ళాలకు అక్కడికి పోతే వాళ్ళు ఎంతసేపు కష్టపడుతున్నారు, వర్షాలు అయితే ఏమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్నటువంటి 500 రూపాయలు అదనంగా ఇచ్చి తీసుకుంటామన్న దాంట్లో ఇప్పుడు దొడ్డు బియ్యానికి వెళ్ళాము, మేము సన్న బియ్యానికి ఇస్తామంటున్నారు. ఇది ఒక రకమైన మోసమే కదా. ఏ రకంలో మోసం జరుగుతలేదు వ్యవసాయ రంగంలో? జనరలైజ్ చేసి మాట్లాడదాం, అది ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. 500 బోనస్ సబ్జెక్ట్ తీసుకుందాం. కానీ స్కామ్ అనేటువంటిది ఏ రూపంలో జరిగింది అనేటువంటి దాంట్లో ఇక్కడ ప్రభుత్వ పరంగా స్కాము ధర నిర్ణయించే లాభం వచ్చే విధంగానే ధర నిర్ణయం జరిగింది. ఆదాయాన్ని నష్టపరుచుకునే ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చే విధంగా టెండరు పాడలేదు. 2078 రూపాయలకి క్వింటా అమ్మాము ధాన్యము అనేటువంటిది. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది తప్ప నష్టం ధర తగ్గించి దళారికి మేలు చేసే విధంగా ధర నిర్ణయం జరగలేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇగో ఇట్లా జరిగింది. బయట వాళ్ళు ఎవరైతే టెండరు పాడుకున్న అతను మిల్లరు మధ్య జరిగినటువంటి అండర్స్టాండింగ్ గవర్నమెంట్కి ఏం సంబంధం అనేది గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. లేదు, గవర్నమెంట్ కు తెలియకుండా ఏ టెండర్లు వాళ్ళిద్దరి మధ్య జరిగినా గవర్నమెంట్కి ఏం బాధ్యత లేదా? ఏం చెకింగ్ చేయరు? ఎంత ధాన్యం గోదాంలో ఉండో తెలియదు, ఎంతకు తీసుకుంటున్నారో తెలియదు. అది ఏం చేయకుండా ప్రభుత్వం ఉట్టిగానే వాళ్ళ మీద ఇడిచిపెట్టి ఎత్తే రేపు ఎవరికి నష్టం అవుతుంది? సీతారామయ్య గారు జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు. 32 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి అని ధాన్యం ఎంత సేకరించారో రికార్డెడ్ గా ఉంది. గత ప్రభుత్వం ఎంత ధాన్యం సేకరించిందో రికార్డు ఉంది. ఆ ధాన్యానికి ఎంత ధర నిర్ణయిస్తే లాభం వస్తుందో ఉంది. ధాన్యం ఉన్నాయా లేవా, ఫిజికల్ గా ఉన్నాయా లేవా అంటే కొంతమంది దగ్గర ఫిజికల్ గా ఉన్నాయి, కొంతమంది దగ్గర ఫిజికల్ గా లేవు అనేది కూడా వాస్తవం. ఫిజికల్ గా లేవని ఎందుకు లేవంటే వాళ్ళు నిల్వ ఉంచుకోలేక, గోడౌన్లు ఉంచుకోలేక తడిసి మొక్కలు వస్తాయని మిల్లు మింగి పట్టుకొని అమ్ముకుని ఉంటారు.